స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీని వణికిస్తోంది. మహమ్మారి పురుగు మరో ఇద్దరిని బలి తీసుకుంది. గుంటూరు జీజీహెచ్లో పల్నాడు జిల్లా కొమరపూడికి చెందిన లూర్ధమ్మ, బాపట్ల జిల్లా డేగావారిపాలెంకి చెందిన నాగేంద్రమ్మ మరణించినట్లు అధికారులు చెప్పారు. లూర్ధమ్మ నవంబర్ 28న చికిత్స కోసం జీజీహెచ్లో చేరగా ఈమె కిడ్నీ సంబంధ వ్యాధితోనూ బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాగేంద్రమ్మ అధిక జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో చేరగా ఇద్దరికీ పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి చెందిన ధనమ్మ, కృష్ణా జిల్లా మొదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ కూడా ఇదే వ్యాధితో మృతి చెందారు. దీంతో స్క్రబ్ టైఫస్ మరణాల సంఖ్య 4కి చేరింది. మరోవైపు స్క్రబ్ టైఫస్ బారిన పడిన వారి సంఖ్య కూడా పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ వ్యాధిపై స్క్రబ్ అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. స్క్రబ్ టైఫస్ ప్రబలకుండా నివారించేందుకు ప్రజలు అలర్ట్ గా ఉండాలని, పురుగు కాటుకి గురైనప్పుడు లేదా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీపంలోని హాస్పిటల్ ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్. ఏటా 1300 స్క్రబ్ టైఫస్ కేసులు వస్తూనే ఉన్నాయన్నారు. స్క్రబ్ టైఫస్ వల్ల వెంటనే మరణాలు సంభవించవని, మందులతో నయం చేసుకోవచ్చన్నారు. వ్యవసాయ, గ్రామీణ విభాగాలను అలర్ట్ చేశామన్నారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అందుబాటులో ఉంటుందన్నారు. మొత్తం 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో. ఇది లాస్ట్ ఇయర్ చూస్తే 1613 కేసెస్ ఉంది. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో ఇది మన అందరికీ తెలుసు, తెలుగులో పేడ పురుగు నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము. ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక రేర్ డిసీజ్ ఏమి కాదు. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇదేమి కొత్త డిసీజ్ ఏమి కాదు, రేర్ డిసీజ్ కాదు, ఇదేమి మిస్టీరియస్ డిసీజ్ కాదు. డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయండి. అందరికీ చెప్పాను. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పాను స్పెసిఫిక్గా. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంది.